హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజేబస్. మీకు కనుక ఎల్ఐసికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అండ్ క్వైరీస్ని క్లారిఫై చేసుకోవచ్చు. అట్లాగే మీకు ఎల్ఐసిలో ఏదైనా పాలసీ నచ్చి పాలసీ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు గైడ్లైన్స్ తీసుకోవచ్చు. అట్లాగే ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ అనేది ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు నేను చెప్పబోయే ప్లాన్ పేరు జీవన్ లక్ష్య. సో ఈ ప్లాన్ అనేది ఎంప్లాయీస్కి ద బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎల్ఐసిలో ఉన్న పాలసీలలో, ఇన్సూరెన్స్లలో ఎంప్లాయీస్కి జీవన్ లక్ష్య అనేది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో ఎందుకు అనేది ఇప్పుడు నేను మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా అనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఫస్ట్ సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years ఉండాలన్నమాట. 18 to 50 years వాళ్ళకి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ ఇన్ ఎల్ఐసి అప్ టు 60 years వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 59 to 60 years వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ జీవన్ లక్ష్య పాలసీ మాత్రం కేవలం 50 yearsతోనే స్టాప్ కావడం జరుగుతుంది అనమాట. అట్లాగే ఈ పాలసీకి ఎలిజిబుల్ కావాలంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తుండాలి. సో మేల్ ఫీమేల్ తీసుకున్నట్లయితే మేల్ ఏదో ఒక వర్క్ నార్మల్గా చేస్తారు కాబట్టి, మేల్నే హెడ్గా డిక్లేర్ చేస్తారు కాబట్టి వీళ్ళు నార్మల్గా బిజినెస్ ఉన్నా ఏదున్నా కూడా సరిపోతుంది. బట్ ఫీమేల్స్కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పే స్లిప్ అనేది చూస్తారనమాట. సో ఈ పాలసీ, ఈ ఇన్సూరెన్స్ చేపియాలని అంటే ఫీమేల్ ఎవరైనా చేసుకోవాలని అనుకుంటే పే స్లిప్ అనేది ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది అనమాట. సో మంత్లీ ఇన్కమ్ ఏదన్నా వస్తుందా లేదా అనేది ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఫీమేల్కి అయితే. సో మేల్కి అంత అవసరం లేదు, బట్ ఫీమేల్కి మాత్రం ఈ పే స్లిప్ అనేది చూస్తారనమాట. సో ఏదన్నా వాళ్ళకి మనీ ఇన్కమ్ అనేది ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎక్కువ ఈ పాలసీని ఎంప్లాయీస్ మాత్రమే తీసుకుంటారు. సో దీని యొక్క డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఎగ్జాంపుల్ 10 lakhs ఇన్సూరెన్స్ అనేది నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. సో ఒక 25 years ఉన్న పర్సన్ ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఇందులో టర్మ్ అనేది ఇంకా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో టర్మ్ అనేది ఇంకా డిక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఈ పాలసీ, ఈ పర్టికులర్ పాలసీకి మ్యాక్సిమం, సో మినిమమే 25 పెట్టుకుంటే సో బెస్ట్ అనమాట. సో ఎవరైనా కూడా ఇంకా తక్కువ టర్మ్ పెట్టుకోండి అని అంటే ఈ పాలసీకి అంత ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉండదన్నమాట. ఎక్కువ టర్మ్ పెట్టుకున్నట్లయితేనే మీకు ఈ పాలసీలో, ఈ పర్టికులర్ జీవన్ లక్ష్య అనే పాలసీలో 25 years పెట్టుకున్నట్లయితేనే మీకు మంచి బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 10 lakhs ఇన్సూరెన్స్ ఒక 25 years ఉన్న పర్సన్ తీసుకుంటే ఎంత పడుతుంది, ప్రీమియం ఎంత కట్టాల్సి వస్తుంది, సో ఇయర్కి ఎంత కట్టాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో 25 years టర్మ్ పెట్టుకున్నట్లయితే ప్రీమియం కేవలం 22 years కడితే సరిపోతుంది అనమాట. సో 25 yearsకి కేవలం 22 years ప్రీమియం కడితే సరిపోతుంది. సో రిమైనింగ్ 3 years మన బదులు కంపెనీ అనేది కట్టడం జరుగుతుంది. అట్లాగే ఎవ్రీ ఇయర్ మనం కట్టగానే మనకు బోనస్ అనేది యాడ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఈ 10 lakhs ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నట్లయితే మనకు పర్ ఇయర్ పడే ప్రీమియం 43,229 రూపీస్. 43,229 రూపీస్ అనమాట. అలాగే మనం మొత్తం మీద అంటే ఈ 25 years టర్మ్లో మనం కట్టే అమౌంట్ వచ్చేసి 9,32,786 రూపీస్ అనేది మనం టోటల్గా కట్టే ప్రీమియం. సో మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్, సో ఈ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత అని అంటే 26 lakhs. సో 26 lakhs అనేది మెచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, సో దీనివల్ల ఎంప్లాయీస్కి ఎందుకు అంత బెనిఫిట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 25 years, సో 25 years టర్మ్ పెట్టుకోవడం జరిగింది. సో మనకు ఈ 25th year నాడు 26 lakh అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా రిస్క్ జరిగినట్లయితే, సో ఏదన్నా రిస్క్ జరిగినట్లయితే
ఏ ఇయర్ అయితే రిస్క్ జరుగుతుందో అప్పుడు మనము ఎంత సమ్ ఎష్యూర్డ్, సో మన సమ్ ఎష్యూర్డ్ ఎంత పెట్టుకున్నామో ఆ అమౌంట్ అనేది మన నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సినారియోలో మనం 10 lakhs పాలసీ అనేది చేసుకోవడం జరిగింది. సో ఈ 10 lakhs పాలసీ చేసుకొని ఒక 1 year తర్వాత ఏదైనా రిస్క్ జరిగినట్లయితే మనకు అప్పుడే ఈ 10 lakhs అమౌంట్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఎంబటే. ఆ తర్వాత ఏమవుతుందంటే రిమైనింగ్ ఇయర్స్, సో 25 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ ఏదైనా రిస్క్ జరిగింది, సో రిమైనింగ్ 24 ఇయర్స్ అనేది ఉంటాయి కదా. సో దీంతో ఈ కంప్లీట్ కాదనమాట. ఎవ్రీ ఇయర్ సో మనం తీసుకున్న సమ్ ఎష్యూర్డ్, సో పాలసీ సమ్ ఎష్యూర్డ్లో ఖచ్చితంగా 10% అంటే 1 lakh రూపీ 1 lakh రూపీ ఎవ్రీ ఇయర్ అప్ టు 25 ఇయర్స్. సో మన టర్మ్ ఎంత పెట్టుకున్నామో అన్ని ఇయర్స్ మనకు అమౌంట్ అనేది కడుతూనే ఉంటుంది అనమాట ఎల్ఐసి. సో ఫస్ట్ మనకు ఏదైనా రిస్క్ జరిగి డిమైజ్ అయినట్లయితే 10 lakhs రూపీస్ స్పాట్లో ఇచ్చేస్తుంది. అట్లాగే 1 lakh అప్ టు టర్మ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు, సో మెచ్యూరిటీ అనేది వచ్చేంత వరకు 25 ఇయర్స్ వరకు కూడా మనకు ఎవ్రీ ఇయర్ 1 lakh అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అట్లాగే పాలసీ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 25th ఇయర్, సో 25th ఇయర్ రీచ్ అవుతుంది కదా, 25th ఇయర్ రీచ్ కాగానే మళ్ళీ మనకు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందో అంత ఇస్తారనమాట. సో 26 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో నార్మల్గా ఉన్నా కూడా మనకు 26 lakh రావడం జరుగుతుంది. లేదు ఏదైనా రిస్క్ జరిగిందంటే మనకు ఇక్కడ చూసినట్లయితే ఫస్టే మనకు నామినీకి 10 lakhs ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత సమ్ ఎష్యూర్డ్లో 10% అంటే 1 lakh అప్ టు 25th ఇయర్ మెచ్యూరిటీ ఇయర్, ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటామో అన్ని ఇయర్స్ మనకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మెచ్యూరిటీ ఇయర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మ్యాసివ్ బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల. సో అందుకని ఎంప్లాయీస్, సో వాళ్ళకి ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకే ఇట్లా ఆ పర్సన్ని కోల్పోయినప్పుడు వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా దెబ్బతింటారు కాబట్టి సో అట్లాంటి వాళ్ళకే సపరేట్గా చేసిన ఇన్సూరెన్స్ అనేది ఇదన్నమాట. సో ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ ప్లాన్ వల్ల. సో హోప్ యూ లైక్ ద వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.